నన్ను పిలిచినందుకు నా అనుభవాన్ని పంచుకోవడానికి తగ్గింది. అయితే మహానది గారిని ఆయన తరంలో రచయితలు, గేయ రచయితలు, డైలాగ్ రైటర్స్, స్క్రీన్ ప్లే రైటర్స్ వాళ్ళందరి దగ్గర నుంచి ఎంతో స్ఫూర్తి పొందిన దర్శకుల్లో నేను ఒకటిగా భావిస్తాను. అయితే ఇప్పుడు నేను కేవలం ఒక దర్శకుడి దృక్కోణంలోంచి ఒక పాటకి ఎలాంటి కృషి జరుగుతుంది, ఏ విధంగా దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ జరుగుతాయి అనే దాని గురించి స్పెసిఫిక్గా మాట్లాడతాను. ఎందుకంటే చాలామంది నాకు తెలిసి ఇక్కడ ఉన్న అభ్యర్థులు భవిష్యత్తులో గేయ రచయితలు అవుతారు, సినిమాలు ముఖ్యంగా. కాబట్టి వాళ్ళకి ఎటువంటి అనుభవాలు ఎదురవచ్చు, సాధక బాధగా అలాంటివి ఉండొచ్చు, అసలు ఎలాంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం సాహిత్యంలో, సినిమా సాహిత్యంలో అనే దాని గురించి వీలైనంత క్లుప్తంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు తెలుగు భాష గురించి అవగాహన ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పాలి. ప్రేక్షకుల్లో కూడా నేను కొంతకాలం మాయాబజార్ అనే సినిమా తీశాను. అది అనుకున్నంతగా ఆడలేదు, దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ ఒక కుర్రాడు నా దగ్గర చెప్పి ఏమంటారంటే నారదుడు కుబేరుడు మాట్లాడిన భాష నాకు అర్థం లేదన్నాడు. అది నేను జగదేగుడు అతిలోక సుందరి సినిమా చూసి చిరంజీవి, శ్రీదేవి దానిలో మా భాషతో మా జనరేషన్ ఏం ప్రాబ్లం రాలేదు. ఆ కోరిక నాకు ఎంతమంది ఉదయించింది తండ్రి అంటే మాకేం పెద్ద సమస్య రాలేదు. కానీ ఇప్పుడు అసలు తెలుగు మాట్లాడగలిగి సామాన్యమైన సంభాషణ చేయగలిగే వాళ్ళు కూడా చాలా వరకు తగ్గారు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. కారణాలు మనంత పెద్ద చరిత్ర అవుతుంది. కానీ ఖచ్చితంగా ఆ పోకడ సాహిత్యంలో కూడా వచ్చింది. అది చాలా ముఖ్యంగా ఒక దర్శకుడిగా, ముఖ్యంగా ముందర మనం ఎదుర్కోవాల్సిన ఒక దర్శకుడిగా నేను ఎదుర్కోవాల్సిన సమస్య. ఇప్పుడు మనకి కొన్ని మాటలు వచ్చాయి తెలుగులో, అది ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలియదు. లవ్ చేయడం అది ఇప్పుడు ఎంత సామాన్యమైన మాట అయిపోయిందంటే, మామూలు టీవీ ప్రోగ్రాంలో అందరూ మా అమ్మాయి లవ్ చేస్తున్నారండి, మా అబ్బాయి చాలా కాలంగా లవ్ చేసుకుంటున్నారండి. లవ్ చేయడం, టెన్షన్ అయిపోవడం, తర్వాత ఏమో మొన్న ఒక సినిమాలో చూశాను, నేను హ్యాపీ చేశాను కదా ఇప్పుడు నన్ను హ్యాపీ చేయి. ఇలాంటి చాలా మాటలు అంటే ఆంగ్ల భాష పట్ల ఉన్న ఒక మోజు, దానివల్ల మన ఆంగ్ల భాషను సరిగ్గా మాట్లాడతారంటే అది లేదు. ఇటువైపు తెలుగు పాడు చేస్తున్నారు, అటువైపు ఆ రెండింటిని కలపడంలో ఒక్కొక్క భాషకు ఒక్కొక్క తత్వం ఉంటుంది, ఒక తనం ఉంటుంది. కొన్ని సందర్భాల్లోనే ఆ భాషను మనం కలపగలం, కలిపినప్పుడు బాగుంటుంది. మన పాత రచయితలు కూడా చేశారు, అది శ్రీ గారు చేశారు, ఆంధ్ర గారు చేశారు. ఇంగ్లీష్లోన మ్యారేజీ, హిందీలోన తమిళ షాదీ అని సర్దాపాటలు చాలా రాశారు. ఖుషి ఖుషిగా నవ్వుతుంది దాశరథి గారు కూడా రాశారు. అయితే ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్లో పాడడం మా చిక్కిరాడు వీళ్ళు నేను అధిగమించగలనా, వీళ్ళలాగా నేను తీయగలనా అనే ప్రామాణికాలు గీటురాడు సాహిత్యంలో కానీ సంగీతంలో కానీ మనం ఏర్పడినప్పుడు దాన్ని యాస్టిక్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటాం. అంటే ఏది కరెక్ట్, ఏది ఉన్నతమైంది అని నాకు తెలిస్తే ముందర నేను దాని దగ్గర ఉన్నానా, కింద ఉన్నానా, పైన ఉన్నానా అనేది నేను ఆలోచించుకోగలను. ఒకసారి శ్రీశ్రీ గారు నాటకానికి వెళ్తే ఎవరో పాతాళంబున అని పైకి చూపించాడు. చూపిస్తే పక్కన నేను కాదని ఆయన పాతాళం పైకి చూపిస్తాడు. లేదంటే ఆయన చాలా కరెక్ట్, మనం అంతకంటే కింద ఉన్నాం, అందులో కరెక్ట్ చూపించాడు ఆయన. ఆ పరిస్థితిలో మనం ఏ పరిస్థితిలో మనం ఉన్నాం అని తెలిస్తే మనం ఎక్కడికి వెళ్ళాలి అనే గమ్యం మనకి స్పష్టం. మనం ఏం చేస్తున్నామో మనం చాలా అద్భుతంగా చేస్తున్నాం, కానీ ఎదురుగా మనం గుర్తించే స్తోమత లేదు అనే మైండ్ సెట్లో మనం ఉన్నంత కాలం మన రాష్ట్రంలో తప్ప బయట గుర్తుకొచ్చే ఛాన్స్ లేదు. సో ఈ విధంగా ఖచ్చితంగా మన తెలుగు సినిమా సాహిత్యం ప్రమాణాలు పడిపోయాయి చాలా. కొంతమంది ఖచ్చితంగా మంచి పాటలు రాస్తున్నారు, వాళ్ళకి అవకాశం రాలేదాకా మహారాజు గారు గొప్ప మాట అన్నారు, వెళ్ళిపోయినప్పుడు ప్రేక్షకుల్లో ఎప్పుడు తప్పు లేదు, వాళ్ళు పరమభూతి సినిమా చూడొచ్చు, అది వేరే విషయం. కానీ అదే ప్రేక్షకుడు మంచి సినిమా చూపించడం చూస్తారు. అది ఆర్టిస్ట్ యొక్క అంతర్గత సంస్కారాలకు ఆధారపడి
అంటే మీరు ఒక సినిమా జరుగుతుండగా ప్రేక్షకులు క్రియేట్ చేస్తుంది. నేను ఒక దద్దమ్మ సినిమా తీస్తే దద్దమ్మ ప్రేక్షకులు క్రియేట్ అవుతారు. నేను బూత్ సినిమా తీస్తే బూత్ ప్రేక్షకులు క్రియేట్ అవుతారు. నేను ఒక సంస్కారవంతమైన సినిమా చేస్తే సంస్కారవంతమైన ప్రేక్షకులు క్రియేట్ అవుతారు. అయితే కొంతకాలంగా కుళ్ళిపోతూ వచ్చినప్పుడు సంస్కారవంతమైన ప్రేక్షకులు క్రియేట్ చేయడానికి ఒక టైం పట్టవచ్చు. అది ఓకే, అది ఒక దర్శకుడి కింద, రైటర్స్ కింద, మ్యూజిక్ డైరెక్టర్స్ కింద మనం తీసుకోవాల్సిన సవాల్ అది. ఆ సవాల్ మనం తీసుకోదలుచుకుంటేనే ఈ రంగంలో రావాలని కష్టాలు పడాలి. అది అఫ్ కోర్స్ ఇట్స్ ఎ గివెన్. ఒక పాటను మనము ఈ విధంగా ఒక యువ రచయిత చాలామంది నాకు కవి పంపిస్తూ ఉంటారు పాటలు. కానీ వాళ్ళు ఎలాంటి పాటలు పంపిస్తారంటే వాళ్ళు ఏమనుకుంటారంటే సాధారణ పాట చివరిలో రైమ్ అయితే పాట అయిపోతుంది అనుకుంటున్నారు. అని ఇంకా చాలా హాస్యాస్పదమైన విషయాలు. అతని వయసు 20 రమారని, అతను అన్నాడు తేల్చుకుందాం అవి తుమి, హ్యాపీ శ్రీరామనవమి, ఇలా కవిత వచ్చింది మధ్య. రామాయణం అంతా అతను చివరి మాటలు వాక్యాంతాల్లో రైమ్ జరిగితే చాలా పాట అయిపోతుంది. అది పాట అవ్వదు. మామూలుగా సరదా కవిత రాయచ్చు. ఏ విధంగా మనం పాటని అంటే పాట సినిమా పాట అయితే ప్రధానమైన ఉద్దేశం ఏమిటి? మనకి పాటలు ఉన్నాయి. మీకు వెస్ట్రన్ ఫిల్మ్లో యూరోపియన్ సినిమాలు కానీ అమెరికన్ సినిమాలు కానీ వాళ్ళు మ్యూజికల్ అనేది వాళ్ళ ఒక జానర్ మాత్రమే. అది వాళ్ళ ఒక శైలి. సినిమా తీసే ఒక పద్ధతిలో మ్యూజికల్ లేదు. వాళ్ళకి రకరకాల వేరే శైలులు ఉన్నాయి. డ్రామా, సస్పెన్స్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, రొమాంటిక్ డ్రామా, రొమాంటిక్ కామెడీ, స్లాప్స్టిక్, ఫార్స్, ఈ రకరకాల విడి భాగాలు ఉన్నాయి వాటిలో పాటలు పెట్టాలని కోరుకోరు. మ్యూజికల్లోనే పాటలు పెడతారు. కానీ మనకి మర్డర్ మిస్టరీ తీసినా, పొలిటికల్ డ్రామా తీసినా పాట వస్తూ ఉంటుంది మధ్యలో. ఎందుకంటే దానికి కారణం ఉంది. ఎందుకంటే మన సినిమా మీరు తెలుగు సినిమా భారతీయ సినిమా కానీ మీరు ప్రారంభమైన పాయింట్ మీరు కనుక గమనిస్తే వెస్ట్లో రియలిజం అంటే ప్రపంచాన్ని చూపించడం అనే క్యూరియాసిటీతో, ఆసక్తితో సినిమా తీయడం ప్రారంభమైంది. ఫస్ట్ ఫిల్మ్ లూమియర్ బ్రదర్స్ తీసింది అరైవల్ ఆఫ్ ఎ ట్రైన్ ఇన్ ఎ స్టేషన్ అని తీశారు వాళ్ళు. ఒక రైలు ప్లాట్ఫామ్ మీద రావడం, అది చూసిన వాళ్ళని పారిపోయారు థియేటర్లో, మన మీద వచ్చేస్తుంది. అంత కొత్త. మన సినిమా పౌరాణికంతో స్టార్ట్ అయింది. దాదాసాహెబ్ ఫాల్కే ఏమనుకున్నారంటే మనకున్న పౌరాణిక కథలకి ఈ మాయన మంత్రాలు ఫోటోగ్రఫీ బాగా చేయొచ్చు, వీటిలో మనం ముందర అసలు. సో మన బీజమే అన్రియలిజం, నాన్ రియలిజం స్టార్ట్ అయింది. వెరాజ్ ఇన్ ద వెస్ట్ ఇట్ స్టార్టెడ్ విత్ రియలిజం. అంటే జీవితాన్ని చూపించడము, జీవితానికి దూరంగా ఒక వేరే లోకాన్ని చూపించడం. అక్కడికి స్టార్ట్ అయ్యి ఎప్పుడైతే నాటక రంగం ఇన్ఫ్లుయెన్స్ ఉంది, విధి నాటకం కానీ లేకపోతే మామూలు నాటకం, పాట అనేది మన సంస్కృతిలో అంతర్భాగం అయి ఉండడం వల్ల కూడా మనకి పాటలతో పాటు సినిమా తీయడం అనేది ఒక అలవాటు అయిపోయింది. అలా అయితే పాటలు లేకుండా ప్రేక్షకులు చూడరని ఇంకా చెప్తూ ఉంటారు. కానీ పాటలు ఉన్న కొన్ని 100 సినిమాలు జనాలు చూడట్లేదు. ఆ విషయం గురించి ఎవరు మాట్లాడలేదు. అది వేరే గొడవ. అయితే పాటలు నా దృష్టిలో తప్పు కాదు, మనకి చాలా చాలా గొప్పగా